హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పంచభూత లింగాలలో ఒకటైన జంబుకేశ్వర ఆలయంలోని జలలింగాన్ని సందర్శించబోతున్నాం. జంబుకేశ్వర ఆలయం శ్రీరంగం ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము శ్రీరంగం నుండి జంబుకేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. మీరు శ్రీరంగం వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి తిరుచిరాపల్లికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ శ్రీరంగం రైల్వే స్టేషన్. శ్రీరంగం రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ శ్రీరంగం రైల్వే స్టేషన్కి వీక్లీ ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. జంబుకేశ్వరంలో శివుడు ప్రధాన దైవం. ఈ ఆలయంలో శివుడు జలలింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం. చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కాంచీపురంలో పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. మీకు వీలైతే తప్పకుండా ఈ పంచభూత లింగాలన్నింటినీ దర్శించుకోండి. ఈ ఆలయం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం కన్నా చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దైవాలు జంబుకేశ్వరుడు, అఖిలాండేశ్వరి దేవి. ఈ ఆలయాన్ని కీర్తిశకం 11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. కొచ్చంగనను చోళరాజు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. చోళుల తర్వాత పాండ్యులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. జంబుకేశ్వర ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేసి జంబుకేశ్వరుని కొలవడం చాలా శ్రేష్టమని స్థానికుల నమ్మకం. ఈ ఆలయంలో 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది, పూర్వం శంభుడు అనే ఋషి శివుని కొరకు తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని కోరుకోమనగా శంభుడు నాకు మిమ్మల్ని ప్రత్యక్షంగా పూజించాలని ఉంది అని శివుని ప్రార్థిస్తాడు శంభుడు. అప్పుడు శివుడు నేను ఇక్కడ లింగ రూపంలో ఆవిర్భవిస్తాను, నువ్వు జంబువృక్షంగా మారి నన్ను నిత్యం పూజించు అని వరమిస్తాడు. అలా ఇక్కడ శివునికి జంబుకేశ్వరునిగా పేరు వచ్చింది. జంబు వృక్షం అనగా తెల్ల నేరేడు వృక్షం అని అర్థం. ఇప్పుడు 2వ స్థల పురాణం ప్రకారం పూర్వం కైలాసంలో పుష్పదంతుడు, మాల్యవాహనుడు నిత్యం గొడవ పడుతూ ఉండేవారు. దీనికి శివుడు ఆగ్రహించి పుష్పదంతుణ్ణి ఏనుగ్గాను, మాల్యవాహుని సాలీడుగాను భూలోకంలో జన్మించమని శపించాడు. సాలీడు, ఏనుగు జంబుకేశ్వరంలోని శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. శివలింగంపై ఎలాంటి చెత్త, ఆకులు పడకుండా గూడును అల్లేవాడు. ఏనుగు సాలీడు ఎంగిలితో గూడును అల్లిందని తన తొండంతో సాలీడు అల్లిన గూడును తీసేసి నీళ్లతో అభిషేకించి పూలతో, పత్రాలతో పూజించేది. ఇలా రోజు చేయడంతో సాలీడుకు కోపం వచ్చి ఏనుగు తొండంలో దూరి కుట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏనుగు బాధ భరించలేక తొండంని రాయికేసి గుద్దుకోగా 2 చనిపోయి కైలాసం చేరుతాయి. కానీ సాలీడు చేసిన కొన్ని పాపాలకు తరువాతి జన్మలో చోళరాజుగా జన్మించి ఈ ఆలయాన్ని నిర్మించిందని చెబుతారు. ఇక్కడ కనిపించేదే జంబు వృక్షం. మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ వృక్షాన్ని కంపల్సరీ చూడండి. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ ఆలయం చూడడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే సాలీడు మళ్లీ జన్మలో చోళరాజుగా జన్మించి ఈ ఆలయాన్ని నిర్మించిందని చెబుతారు.
అయితే ఆ రాజుకు గత జన్మలోని కథ గుర్తొచ్చి ఏనుగు ఈ ఆలయంలో గర్భగుడిలోనికి రాకుండా చిన్నదిగా కట్టించాడు. మీరు చూస్తున్నది జలలింగ క్షేత్రం కాబట్టి శివుడు జల రూపంలో ఉంటాడు. మీరు గర్భాలయంలోనికి ప్రవేశించినప్పుడు శివలింగం పానిపట్టు కింద రాళ్ల మధ్యలో నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. పరమేశ్వరుడు జలలింగం అనడానికి గుర్తుగా అక్కడి అర్చకులు స్వామివారి మీద ఒక వస్త్రాన్ని కప్పి దాని భక్తుల ఎదుట పిండి చూపిస్తారు. ఆ వస్త్రం నుండి నీరు వస్తూ ఉంటుంది. అదే జలలింగ మహత్యం అని చెబుతారు అర్చకులు. ఇన్సైడ్ కెమెరా అలో లేదు. ఇప్పుడు ఇక్కడ నంది ప్రదోషం జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే అమ్మవారి గర్భాలయం ఉంటుంది. అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. దర్శించుకోండి. పార్వతీదేవి శివుని ఆజ్ఞపై జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి దేవిగా వెలిసింది. అఖిలాండేశ్వరి అంటే కంటికి కనిపించే లోకాలు, కంటికి కనబడని లోకాలన్నింటికి తానే అధిపతి, అంటే తానే సర్వంతర్యామి అని అర్థం. అఖిలాండేశ్వరి అంటే అఖిలము నిండి ఉన్నది, కిలము కానిది అని అర్థం. ఇచ్చట అమ్మవారు మూలమూర్తి నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో పార్వతీదేవి ప్రతిరోజు శివునికి పూజలు చేస్తున్నట్లుగా మధ్యాహ్న సమయంలో ప్రధాన పూజారి ఆడవారి దుస్తులు ధరించి పూజలు చేస్తారు. ఈ ఆలయంలో 8 గోపురాలు ఉంటాయి. మొదటిది రాజగోపురం, రెండవది మల్లప్పన్ గోపురం, మూడవది కార్తీక గోపురం, నాలుగవది అరవిట్టాన్ గోపురం, ఐదవది తందిపుర వాయిల్ గోపురం, ఆరవది శంకరేశ్వర గోపురం, ఏడవది సుందరపాండ్య గోపురం, ఎనిమిదవది మణిమండప గోపురం. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఇంతటితో జంబుకేశ్వరం ఆలయం ట్రిప్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.